Good morning, my dear JAO aspirants. We are seriously preparing advancedly for the coming notification to be issued by the electricity board or other department, BSNL or etc. So, నిన్నటి క్లాసులో దట్ మీన్స్ ద ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈజ్ అకౌంటింగ్ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేసి గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం దీని గురించి ఒక ఆలోచన ఏంటంటే, దెన్ హౌ టు రికగ్నైజ్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఇది డబ్బుతో ముడిపడ్డ వ్యవహారం అని మనం ఎలా తెలుసుకోవాలి అని దానికుంటే, ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మీకు అర్థం ఏంటంటే విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అండ్ కెన్ చేంజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అంటే డబ్బుతోటి దాన్ని మెజర్ చేయగలిగినట్టు ఉండాలి. సపోజ్ ఒక మన నోటు మాటలతో, సపోజ్ వీ ప్లేస్ అన్ ఆర్డర్ టు ఏ కంపెనీ టు సప్లై 1 lakh వర్త్ గూడ్స్. దీంట్లో 1 lakh అనేది వర్త్ అక్కడ కనిపిస్తుంది, కానీ అది ట్రాన్సాక్షన్గా ఎప్పుడు మారుద్ది అంటే మీకు ఇఫ్ ద సప్లయర్ సప్లైడ్ గూడ్స్ ఆనరింగ్ యువర్ ఆర్డర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే మీ ఇద్దరి మధ్యన లావాదేవీలు వ్యవహారం స్టార్ట్ అవుతాయి. అండ్ దీని మీనింగ్ ఏంటంటే a transaction means which can be measured with money and can change the financial position of an organization. రెండో దానికి అర్థం ఏంటంటే అతను ఎప్పుడైతే సప్లై చేశాడో మీకు అతనికి డబ్బులు ఇచ్చినట్టు అయితేనేమో మీ దగ్గర నుంచి డబ్బులు తరిగిపోతాయి, తర్వాత అతను పంపించిన గూడ్స్ దాన్ని ఆక్రమిస్తాయి. దానివల్ల ఎసెట్స్లో మీకు తేడా రాలేదు, ఎందుకంటే ఒక ఎసెట్ మాయమైపోయి దాని స్థానంలో ఇంకో ఎసెట్ వచ్చింది. సపోజ్ అతను కనుక క్రెడిట్కి ఇచ్చాడు అనుకోండి, ఎసెట్ పెరుగుద్ది, అది సేమ్ అమౌంట్ మీకు క్రెడిటార్స్లో కూడా పెరుగుద్ది, లయబిలిటీ బాధ్యత మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. సో ది ట్రాన్సాక్షన్ చేంజ్డ్ ది పొజిషన్ స్టేటస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ అని అర్థం. కాబట్టి ఏంటంటే మియర్ ఆర్డరింగ్ ఆర్ మియరింగ్ ప్రామిసింగ్ ఈజ్ నాట్ ఏ ట్రాన్సాక్షన్. అంటే దీంట్లో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అన్ని టెర్మినాలజీ గురించి మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఐ విల్ టేక్ ఏ స్పెషల్ క్లాస్ అండ్ రోజుకు ఒక 10 టెర్మినాలజీలు కానీ లేకపోతే ఒక 5 ఎట్లా వీలుంటే అట్లా టెర్మినాలజీ లెంగ్త్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే తగినంత టైం ఉంది కాబట్టి మీకు యూ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ ది టెర్మినాలజీస్ బ్రాట్ బై ది ఆథర్. ఎందుకంటే టెర్మినాలజీని మీకు ఎంత బాగా అర్థం అయితే సబ్జెక్ట్ కూడా అంత బాగా లోతుకి వెళ్ళిపోగలుగుతారు. టెర్మినాలజీ అర్థం కాకుండా బట్టి పరిస్థితుల్లో మనకుంటే మనం ఎగ్జామినేషన్ వరకు కష్టపడతాము, ఎగ్జామినేషన్ వరకు గుర్తుపెట్టుకుంటాము, ఎగ్జామినేషన్ మరుక్షణంలో అది గాలిలో కలిసిపోద్ది. సో అదే జరుగుతుంది స్టూడెంట్ అవార్డులో జరుగుతున్న ప్రక్రియ అది. కాబట్టి ఏంటంటే టెర్మినాలజీ హౌ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవరీ ట్రాన్సాక్షన్, ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ద డెఫినిషన్ ఆఫ్ ది టెర్మినాలజీ కంప్లీట్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ సందర్భంలో నేను మీకు స్పెషల్ క్లాస్ రోజుకు నేను మీకు టెర్మినాలజీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామర్స్ టెర్మినాలజీస్. సో దీంట్లో ఎట్లా హౌ టు రికగ్నైజ్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బై ఏ బిజినెస్ మ్యాన్ అని అనుకున్నట్టయితే, సో ది ఆథర్ in the 1494 an Italian mathematician Luca Paciolo brought a double entry system of accounting into light. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే తెలుసు కదా మీకు, ఎవ్రీ ఈవెంట్ విల్ హ్యావ్ ఆర్ ఎవ్రీ ఆస్పెక్ట్ విల్ హ్యావ్ 2-fold effect. One is debit and other one is credit. Then what, master, what is debit and what is credit అంటే I will let you know in the next session or in the ending of the chapter. దాని గురించి క్లియర్గా మీకు చెప్తాను. ఎందుకంటే ఈవెన్ టుడే ఆల్సో even the professors are feeling tension and feeling they are not feeling free to explain about the debit and credit. ఎక్కడ కూడా మన బుక్స్లో డెబిట్ అంటే క్రెడిట్ అంటే ఎక్కడ మీనింగ్ఫుల్గా మనకి ఎక్కడ there is no true translation for debit and credit. మరి కనీసం మన భాషలో, మన వాడుక భాషలో డెబిట్ టు క్రెడిట్ని అర్థం చేసుకోగలిగితే చాలు. దాని గురించి సరించి లోపలికి వెళ్ళి మనం ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మన భాషలో మన వాడుక విధానంలోనే మనకి దాని యొక్క మీనింగ్ని బయట పెట్టగలుగుతాం. ఆ శక్తి మీలో ఉంది, అది బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా మీరు దాన్ని అమలుపరచగలుగుతారు. సో ద అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2, దట్ ఈస్ పర్సనల్ అండ్ ఇంపర్సనల్. ఇంపర్సనల్ ఆల్సో అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ 2, దట్ ఈస్ రియల్ అండ్ నామినల్.
అంటే టోటల్లీ ద క్లాసిఫికేషన్ ఆర్ 3. క్లాసిఫికేషన్ అంటే ఏంటండి? డివిజన్, భాగాలు. అంటే టోటల్లీ అకౌంట్స్ వర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్, దట్ ఈస్ పర్సనల్, రియల్ అండ్ నామినల్. ఇక్కడ కూడా మీరు క్రానలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రానలాజికల్ ఆర్డర్ యొక్క అర్థం ఏంటో, అవసరం ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు పాఠంలో చెప్తాను మీకు నేను. విన్నారా? అయితే అసలు వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ ఏ క్లాసిఫికేషన్ అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇక్కడ మనం క్లాసిఫికేషన్ గురించి చదువుకోమంటే చదివేసుకోవడం కాదు, అసలు క్లాసిఫికేషన్ అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న మనకి ఇక్కడ రావాలి. కానీ మీ బుక్స్లో ఎక్కడ ఇంటర్మీడియట్ నుంచి CA వరకు వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ ఏ క్లాసిఫికేషన్ వాజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎనీ బుక్స్ ఆర్ వాజ్ నాట్ స్పెల్డ్ బై ఎనీ ఆథర్. ఎవరు చెప్పలేదు దీన్ని. అలాంటి మీరు గొప్పలో మాస్టారంటే కాదు, నాకు అర్థమైంది మీకు చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం మీ మాటల్లోనే నేను వింటాను. కామెంట్స్ రూపంలో నేను చెప్పింది ఎంతవరకు నిజమో మీరే చెప్తారు, మీ మాటలతో నేను వింటాను. సో అంతకుముందు ఏం చేశానంటే ద మనీ మేక్స్ అన్ ఇంపార్టెంట్ రోల్, మనీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. వితౌట్ మనీ యూ కెనాట్ పర్ఫార్మ్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో ద ఎర్నింగ్ ఆఫ్ మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. So the earning of money is in 3 ways. One is the employment, the other one is provision, the third one is business. We are taking business now into consideration. So the main objective of any businessman is to earn money with his investment, through his investment. Ante kada? Ante tarot. So if we invest something with a view to earn money with that, then 2 points will come before him at any moment. If you want to check yourself whether you are in safe line or not, and the second one is whether you are getting your estimation successful అని రెండు రిపోర్ట్స్ అవసరాన్ని కల్పిస్తుంది. అదేంటంటే ఒకటి, మీరు ఎప్పటికైనా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది. నేను అంటే మీరు కాదు, మీ ఆర్గనైజేషన్. ఎందుకంటే మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఆర్గనైజేషన్లో మీకు లాభాలు వస్తాయి, దీంట్లో పెట్టండి, నా వంతు నేను కృషి చేస్తాను, మీకోసం నేను కష్టపడతాను, లాభాలు మీకు పంచిపెడతానని నమ్మించి చేసిన ఆర్గనైజేషన్లో ఎన్ని రకాలుగా డబ్బుల్ని తెచ్చుకున్నాము. అంటే క్యాపిటల్ ద్వారా కానివ్వండి, బ్యాంక్ లోన్ ద్వారా కానివ్వండి, అరువుకు సరుకులు కానీ ఇతరత్ర ఎన్ని రకాలుగా వచ్చే సోర్సెస్ వచ్చినాయో అన్ని రకాలుగా సరిపడి ఏనాడైనా కూడా లేదు నేను ఈ బిజినెస్ క్లోజ్ చేసుకోవాలి, లేదా ఈ బిజినెస్ నా తర్వాత ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు, నౌ ఐఎమ్ నాట్ వెల్, కాబట్టి ఇప్పుడే క్లోజ్ చేసుకుని వదిలేస్తే పిల్లలకి రేపొద్దున ఈ బాధ్యతలు ఉండవు అనుకుంటాడు. ఆ రోజున అతను కనుక లెక్క వేసుకున్నట్టయితే అతనికి తగిన వనరులు ఉండాలి. అంటే జస్ట్ లైక్ ఏ బ్యాలెన్స్ షీట్ ఈజ్ లైక్ జస్ట్ లైక్ ఏ వెయింగ్ మిషన్. వెయింగ్ మిషన్లో ఏమవుతుందండి, 1 కిలో బాట్ ఇక్కడ పెడితే కిలోకి సరిపడే వస్తువులు అటు ఉండాలి, లేకపోతే సరితూగదు. ఒకటి పైకి కిందకు వస్తుంది. జస్ట్ లైక్ వెయింగ్ మిషన్ అంతే. మీరు ఆలోచించండి, అది అకౌంట్స్ ఎంత ముద్దుగా ఉంటాయంటే అది ఇవన్నీ మనకు తెలుసున్నాయి కదా అని. అటువంటిప్పుడు ఎందుకు నేర్చుకున్నాం అంటే టు నో ఇట్ సైంటిఫికల్లీ, ఇట్ ఏ సిస్టమాటిక్ మేనర్. మీరు ఎవరికైనా సమాధానం చెప్పగలిగిన సమర్థతను పొందాలని నా ఉద్దేశం. అది ఎవరికైనా సరే అకౌంట్స్ గురించి అమ్మో ఇది చాలా టఫ్ సబ్జెక్టు, నీకెందుకు మేము వస్తున్నాం అనే మాట అనకుండా ఇది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పగలగాలి. ఇట్ ఈస్ ఏ కామన్ సెన్స్ బేస్డ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్, ది సిస్టమ్ ఈజ్ బీయింగ్ యూటిలైజ్డ్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది వరల్డ్. అది గుర్తుపెట్టుకోండి. అయితే అంటే మీరు ఇవ్వాల్సిన అప్పులు ఏ విధంగా తెచ్చినా కూడా ఇంక్లూడింగ్ క్యాపిటల్ దాన్ని తగినట్టుగా ఉన్నాయా లేవా అనేది బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో మీరు సాటిస్ఫాక్షన్గా నిద్రపోవచ్చు. యూ నీడ్ నాట్ ఫీల్ టెన్షన్ సైడ్ వైల్ గో టు బెడ్. తర్వాత మీరు ఏం ఊహించుకున్నారు, ఐ విల్ గెట్ 40% ఆఫ్ గ్రాస్ మార్జిన్ ఇఫ్ ఐ స్టార్ట్ దిస్. ఓకే, కానీ వెదర్ యూ ఆర్ గెట్టింగ్ 40% ఆర్ నాట్, వెదర్ యువర్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ through these activities correct or not, that is income statement. ఈ రెండే ఇంపార్టెంట్. ఇప్పుడు కూరగాయలు అమ్మేవాళ్ళు కాడి నుంచి అంబానీ వరకు కూడా
ఈ 2 స్టేట్మెంట్లే అవసరం అండి. ఇంతకు మించి ఒక్క స్టేట్మెంట్ కూడా అవసరం లేనే లేదు అన్నారా. కాబట్టి మరి ఈ 2 స్టేట్మెంట్లు రావాలి అంటే అసలు అకౌంట్స్ని ఎన్ని రకాలుగా మనం కేటగిరైజేషన్ చేయాలని ఆలోచించాడు ఆ పెద్ద ఆయన. ఆలోచించి దట్ మీకు డివైడ్ చేశాడు. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. మాస్టారు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ వల్ల కెన్ వీ గెట్ దీస్ 2 రిపోర్ట్స్ అంటే వస్తాయో రావో చూద్దాం మనం. నా ఎక్స్ప్లెనేషన్ మిమ్మల్ని సాటిస్ఫై తీసుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తుందో కూడా నేను ఒకసారి నాకు నేను టెస్ట్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ a personal account. Personal account is nothing but it relates to persons and the organization formed by persons. ఒక వ్యక్తుల చేత స్థాపించబడ్డది, లేకపోతే వ్యక్తులకి సంబంధించిన వ్యవహారం. వ్యక్తులు లేకుండా వ్యాపారం ఉండదండి. ఎందుకంటారా, ఒక వ్యక్తి మాత్రమే బిజినెస్ ప్లాన్ చేయగలుగుతాడు, దానికి తగిన వనరులు తెచ్చుకోగలుగుతాడు. అంతేగాని ఎవరు ఆర్టిఫిషియల్గా ఏదో బయట నుంచి పడదు కదా కిందకి, ఇదిగో లక్ష్మీదేవి గారి నుంచి ఇదిగో నీకు డబ్బులు ఇస్తున్నాను నువ్వు వాడుకోమంటే ఇంట్లో పెట్టుకుంటాను తప్ప వ్యాపారం ఎందుకు చేస్తామండి మనం. ఇంకోసారి పూజ చేసుకుంటే ఇంకో గంట పడుతుంది కదా. సో ఎ పర్సన్ ఓన్లీ కెన్ ప్లాన్ ఫర్ అన్ యాక్టివిటీ అండ్ విల్ ఇన్వెస్ట్ సచ్ నీడీ మనీ. ఓకే, సో పర్సనల్ అకౌంట్స్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్సో సబ్ డివైడెడ్ ఇంటూ 3. దట్ ఈజ్ మీకు న్యాచురల్ పర్సన్స్. మీరు నేను ఎలా ఉంటామంటే, సపోజ్ ఓ బిజినెస్ పెట్టామండి, డబ్బులు తగ్గినాయి. అమ్మని అడిగి, అమ్మ ఒక 1,00,000 రూపాయలు ఉంటే సర్దమ్మా నీ బ్యాంక్ అకౌంట్లోంచి నాకు ట్రాన్స్ఫర్ చేయి, నాకు డబ్బులు రావడం లేట్ అవుతుంది, రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానమ్మా అని మనం నమ్మబలికి డబ్బులు తీసుకుంటాం. అమ్మ ఒక సంస్థ కాదు, అమ్మ ఒక న్యాచురల్ పర్సన్. లేదా అమ్మనో నాన్నో ఫ్రెండ్స్నో ఎవరినో, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ అంటూ ఏం లేదు. వాళ్ళ దాచుకున్న పొదుపు మొత్తంలోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి అమ్మని అమ్మగానే పిలవాలి, అమ్మ పేరుతో పిలవాలి తప్ప అమ్మకు ఒక ఆర్గనైజేషన్ పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. సో ఎ న్యాచురల్ పర్సన్. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఆర్గనైజేషన్స్ లైసెన్స్డ్ బై సమ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బై సమ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అంటే కంపెనీస్ అయినా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ తోటి రిజిస్ట్రేషన్ అండర్లో ఉంటాయి. ఫర్మ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ అండర్లో ఉంటాయి. కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రతిదీ ఏదో ఒక దానికి మనకు బద్దులై ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మీకు ఆర్టిఫిషియల్ పర్సన్సే. కృత్రిమ పర్సన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఆర్గనైజేషన్స్ ఇప్పుడు రమణ అండుకో ఉంది, రమణతో మనం మాట్లాడగలుగుతాం. రమణ అండుకోతో మీరు మాట్లాడలేరు. రమణ అండుకోతో ఏదైనా విషయం మీరు చెప్పాలంటే రమణతో మాట్లాడితే రమణ ఇంటర్న్ వీళ్ళు మేనేజ్ సైకిల్ తోటి మేనేజ్ చేస్తాడు, అంతే కదా. అంటే ప్రాణం లేని ఒక ఆర్గనైజేషన్, అది ఒక సంస్థ ఉన్నారా. సో రామ అండుకో అండ్ ఎల్జీ లిమిటెడ్. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్, రిప్రజెంటేషన్ ఉన్నారా. రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు మనం నెలంతా పని చేయించుకుంటాం ఎంప్లాయీస్ చేత, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ ఎప్పుడు ఇస్తామంటే నెక్స్ట్ మంత్లో ఇస్తాం. అంటే మనం ప్రతి పేరున రమణ శాలరీ పేయబుల్, కృష్ణ శాలరీస్ పేయబుల్ అని పెట్టుకోమండి. ఒక గ్రూప్ని మనం మేనేజ్ చేసుకుంటాం. శాలరీస్ పేయబుల్ అని ఒక గ్రూప్ని అనుకుంటాం. సరే, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వెదర్ టు బి పెయిడ్ ఆర్ వెదర్ టు బి రిసీవ్డ్ are treated as representative personal accounts. Whom to pay? Employees to pay. From whom we receive? Some customers. విన్నారా. కాబట్టి రిప్రజెంటేషన్ ఉంటుంది దాంట్లో. అందుకని ఏంటంటే ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. విన్నారా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు రిప్రజెంటేటివ్ అంటే మరి పర్సనల్ అకౌంట్స్లో కూడా 3 రకాలు ఉన్నాయి. రియల్ పర్సనల్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్. చాలామంది నేను చూశాను ఇప్పుడు కూడా శాలరీస్ ఎక్స్పెన్సెస్ అంటారు, శాలరీస్ పేయబుల్ కూడా ఎక్స్పెన్సెస్ అంటారు. పేయబుల్ చెల్లించాల్సినవి ఎవరికి చెల్లించాలి? వ్యక్తులకు చెల్లించాలి. అంటే
పేయబుల్ అని తెర తీశారనుకోండి, వెనక వర్కర్స్ నిలబడతారు, అయ్యా మా శాలరీస్ పరిస్థితి ఏంటని. అంటే జస్ట్ ఒక సినిమా చూసినట్టు చూడాలండి. ఒక వర్డ్ని మీరు స్క్రీన్ మీద ఒక సినిమా ఒక చూడండి, మనం ఏదన్నా ఒక నావెల్ చదివినా, ఒక మ్యాగజైన్ చదివినా కూడా మనం ఆ హీరో హీరోయిన్ మూమెంట్స్, ఆ కామెడీ బిట్స్ ఎంజాయ్ చేయగలుగుతాం, నవ్వుకుంటాం. అంటే ఏంటి, సినిమా చూసినా నవ్వుకుంటాం, ప్రత్యక్షంగా కదలికలు కనిపిస్తాయి కాబట్టి దీంట్లో కూడా కదలికలు మన ఊహల్లో తేలి ఆడుతూ ఉంటాయి కదా, అంత గొప్పతనం దీంట్లో ఉంది. కాబట్టి ప్రతిదీ మీరు అవగాహన చేసుకోగలగాలి, దాని లోపలికంట పోయి అర్థం చేసుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఏమండి. సో పర్సనల్ అకౌంట్స్ రిలేట్ టు పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అనేది క్లియర్గా ఉంది. రెండోది తర్వాత రియల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్లో 2 భాగాలు ఉన్నాయన్నాయి కదా, రియల్ అకౌంట్స్ అంటే నామినల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అంటే వాస్తవాలు, వాస్తవిక ఖాతా అని తెలుగులో అంటారు, వాస్తవాలు. విచ్ కెన్ బి సీన్, టచ్ అండ్ ఫీల్. మనం టేబుల్ని చూడగలుగుతాం, వీ కెన్ టచ్ ఇట్ అండ్ వీ ఫీల్ ఇట్. అయితే రియల్ అకౌంట్స్ యొక్క ఇక్కడ అవసరం ఏముంది, ఉనికి ఎట్లా అంటే, సపోజ్ చూడండి, ఒక పర్సన్ ఓనర్, ఏ ప్రొప్రైటర్ planned to start a business under some title. అంటే ఓన్లీ ప్లాన్ చేసినంత మాత్రాన బిజినెస్ స్టార్ట్ అవుతుందండి, ఏ పరిస్థితిలో స్టార్ట్ కాదు. హీ హాస్ టు బ్రింగ్ సంథింగ్ టు స్టార్ట్ ది యాక్టివిటీ అండ్ రన్ ది యాక్టివిటీ. సో అప్పుడు ఏం చేస్తాడు, హీ విల్ బ్రింగ్ సమ్ క్యాష్, ఇఫ్ పాసిబుల్ సమ్ అదర్ ఐటమ్స్, దట్ ఈస్ అల్మరా కానివ్వండి, స్కూటర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. లేకపోతే మొత్తం డబ్బులుగానే తెస్తే ఆ డబ్బులు వచ్చి ఒక స్కూటరు, లేకపోతే ఒక కంప్యూటరు, ఒక టేబుల్ చైరు కొనుక్కుంటాడు. కాబట్టి ఏంటంటే క్యాపిటల్ మేబీ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్, నాట్ ఓన్లీ ఫర్ క్యాష్. క్యాష్ మాత్రం కంపల్సరీగా ఉంటుందండి టు పర్చేస్, టు స్టార్ట్ ది మూమెంట్. అంటే మనం ట్రేడింగ్ బిజినెస్ అయితే ట్రేడబుల్ గూడ్స్ కొనాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్ కొనాలి, కాంట్రాక్ట్ అయినా కూడా మెటీరియల్ కొనుక్కోవాలి. కాబట్టి క్యాష్ మస్ట్ బి దేర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో దీంట్లో కూడా మీకు ఎప్పుడు కూడా దీన్ని రియల్ అకౌంట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిసోర్సెస్, అసెట్స్ అని కూడా అంటారు. ఆస్తులు, బిజినెస్ వ్యాపార సంబంధిత ఆస్తులు. అసెట్స్ని రిసోర్సెస్ అని ఎందుకంటే, రిసోర్సెస్ మీన్స్, మీరు వీలైతే యూ పుట్ ఏ నోట్స్ బిఫోర్ మీ అండ్ ట్రై టు రైట్ ద మీనింగ్ విచ్ కమ్ అక్రాస్ డ్యూరింగ్ ది లెక్చర్. అసెట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే విచ్ కెన్ ప్రొడ్యూస్ సంథింగ్ and will help a businessman to produce something in future. అంటే మనం ఒక మిషనరీ కొన్నామండి, మిషనరీ కొంటే అది కొంతకాలం పాటు మన దగ్గర ఉంటుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ us to produce something and the same production added something margin will be sold out. So అంటే it is helping. Suppose first real estate is cash. Cash is real estate asset. It is a common asset in each and every business. క్యాష్ లేని బిజినెస్ అంటూ ఉండదండి. సో క్యాష్లోంచి మనం మిషనరీ కొంటాం, ఏమండి, స్టాక్స్ కొంటాం, కంప్యూటర్ కొంటాం. ఇవన్నీ కూడా కొన్నేమో డైరెక్ట్గా మీకు ఉపయోగపడతాయి, కొన్ని ఇండైరెక్ట్గా. స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా దాన్ని అమ్మేసేసుకుంటాం, క్యాష్ చేసేసుకుంటాం. మరి కంప్యూటరు, మిషనరీ ఎలాగో ఉపయోగపడుతుందంటే ఇట్ విల్ గివ్ సచ్ సర్వీస్ టు మెయింటైన్ యువర్ యాక్టివిటీ. ఏమండి, మీరు టేబుల్ చైర్ ఉంటే, ఇప్పుడు కస్టమర్ వచ్చాడనుకోండి, కంఫర్టబుల్గా కూర్చోగలుగుతాడు, ఏసీ ఉంది, ఏసీలో కూర్చోగలుగుతాడు. యూ కెన్ టాక్ వెల్, యూ కెన్ టాక్ క్లియర్లీ విత్ యూ, ఈజ్ ద ఇంటెన్షన్. అంటే ద డీల్ క్లోజ్ అవుతుంది. అంతేగాని చాపేసి కూర్చొని పట్టుకున్నా బిజినెస్ అవుతుంది, కానీ రెండోసారి వాడు రాడు. వాళ్ళకి అసలు మరీ ఇది లేదా, అసలు వ్యాపారం గురించి కూడా నాకు నమ్మకం లేదంటాడు. సో టు మెయింటైన్ సంథింగ్ మనం సో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఇది అలాగే కంప్యూటర్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా మనం డెసిషన్స్ తీసుకోవడానికి ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మాన్యువల్గా అయితే ఇట్ విల్ టేక్ టైం. అప్పటి వరకు మనకి ఉన్న ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇండైరెక్ట్గా అది ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి అసెట్స్ ఆర్ నథింగ్ బట్ రిసోర్సెస్. దీంట్లో ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ కానీ, వెహికల్ కానీ, ఇవన్నీ మనం లెక్కేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కూడా 2 రకాలు, ట్యాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్.
టాంజిబుల్ అంటే విచ్ కెన్ వి సీ, ఫీల్ అండ్ టచ్. దాన్ని కంప్యూటర్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ వేసుకోండి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే దానికి జస్ట్ ఆపోజిట్, విచ్ కెనాట్ బి సీన్, ఫీల్ అండ్ టచ్. అసలు కెనాట్ బి సీన్ ఉన్న తర్వాత ఫీల్ టచ్ ఎందుకు ఉంటాయి? మనం చూడలేకపోతే ఎక్కడ ఏలు పెడతామంటే ఎక్కడ చేయి పెడతాం, మనకు అది ఉండవు. సో మరి అవేంటి? అవి కూడా రిసోర్సెస్. ట్రేడ్ మార్క్స్ కానీ, కాపీ రైట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, పేటెంట్ రైట్స్ కానీ ఉన్నాయనుకోండి, ఇండైరెక్ట్గా అవి దట్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ యువర్ బిజినెస్ టార్గెట్, బిజినెస్ టర్న్ ఓవర్. సపోజ్ ఎల్జీ ఉందండి, ఎల్జీ ట్రేడ్ మార్క్, అంతకంటే అంతతో ఈక్వల్గా కానీ అంతకంటే బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసి ఒక మిషన్ మనం తయారు చేసి మార్కెట్లో అమ్మినా కూడా దట్ కెనాట్ బి సోల్డ్ ఈజీలీ. వై? బికాస్ ఎందుకంటే ఆ బ్రాండెడ్ కొనుక్కుందాలో ₹4 ఎక్కువైనా అని పోతాడు, ₹4 ఎక్కువ పెట్టాను కొంటాడు, ఇది కొనడు. ఎందుకంటే బ్రాండ్ ఇట్ సెల్ఫ్ గివింగ్ సచ్ పవర్ టు ది ప్రొడక్ట్ టు సెల్ మోర్. చూసారా? అంటే దాన్ని బట్టి కూడా అర్థమైంది. ఇంటాంజిబుల్ అసెట్స్ ఆల్సో కెన్ బి డిఫైన్ యాజ్ రిసోర్సెస్. ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు ప్రొడ్యూస్ సంథింగ్. సో ఇవన్నీ కూడా ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ ఇవన్నీ కూడా దాన్ని లెక్కేసుకోవచ్చు. సో ఈ రెండే చూద్దాం. ఫస్ట్ ఈ రెండుని దీస్ టూ classifications are otherwise called as permanent natured accounts. ఎందుకంటే ఏమండి, ఒక వ్యాపారి డబ్బులు పెట్టాడు అంటే అతను కలకాలం ఉంటాడండి. 4 సంవత్సరాల వ్యాపారం చేస్తే 4 సంవత్సరాలు ఉంటాడు అతను ఎక్కడికి పోడు. అతను డబ్బులు తరుగుతూ ఉన్నా పెరుగుతూ ఉన్నా కూడా అక్కడ నిలకడగా అతనే ఓనర్. అట్లనే ఒక సప్లయర్ ఉన్నాడు అనుకోండి, సప్లయర్ అనే పదం ఉందో చూసారా, అది కలకాలం ఉంటుంది. ఎలా అంటే మీకు ఇలా ఒక ఏ సప్లయర్ ఉన్నాడు, అతను డిస్కంటిన్యూ అవుతాడు, మళ్ళీ బి వస్తాడు, కానీ సప్లయర్ అనే పదం బి కూడా అదే ఆపాదిస్తాం. సో ఈ విల్ బి దేర్, క్యాష్ విల్ బి దేర్ పర్మనెంట్లీ. అసలు వితౌట్ క్యాష్ అసలు మనకి వ్యాపారం ఎందుకు నడుస్తుంది? సో దీస్ టూ విల్ బి కాల్డ్ యాజ్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్. మరి పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ వల్ల మనకి ఏ విధమైన రిపోర్ట్స్ వస్తాయి? మనకు కావాల్సిన రిపోర్ట్స్ ఓన్లీ 2, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ వల్ల ఏమో జరుగుతుంది, మనం which can show the financial status of a business organization for a particular time, at a given time. అయితే ఏమవుతుంది, పర్సన్స్ అన్నీ కూడా లయబిలిటీ సైడ్ ఉన్న పర్సన్స్ అన్నీ కూడా అటు క్యాపిటల్ కానివ్వండి, బ్యాంకర్ లోన్ కానివ్వండి, సప్లయర్ కానివ్వండి, సర్వీసెస్ త్రూ వేరియస్ సోర్సెస్ కానివ్వండి, అట్లనే గవర్నమెంట్కి కట్టాల్సిన టీడీఎస్, టీసీఎస్, పిఎఫ్, పీటీ ఇవన్నీ కూడా మనకు ఉన్న సోర్సెస్. ఈ సోర్సెస్ అన్ని ఇవన్నీ వ్యక్తులేనండి. అందరి దగ్గర పర్సన్స్ దగ్గర తీసుకున్నామండి. అంటే పర్సన్స్ దగ్గర నుంచి వచ్చిన అన్ని సోర్సెస్ ఏ రూపంలో ఉన్నాయంటే మనకి ఆస్తుల రూపంలో ఉంటాయి. అంటే స్టాక్ రూపంలో కానీ, ఫిక్స్డ్ అసెట్స్లో కానీ, డిపాజిట్ల రూపంలో కానీ, రావాల్సిన బాకీల రూపంలో కానీ, మిగతా డబ్బులు బ్యాంకుల్లో కానీ ఇది ఉంటాయి. అంటే చూసారా, అంటే ఆస్తులు అప్పులు తోటే మీకు బ్యాలెన్స్ షీట్ తయారవుతుంది. అప్పులు అంటే ఎవరండి? వ్యక్తులే కదా. ఎవరికి అప్పు ఉంటారు మీరు? వ్యక్తులకే. సో పర్సనల్ అకౌంట్స్ లయబిలిటీస్ అండ్ రియల్ అకౌంట్స్ ఆస్తులు. కాబట్టి రెండు సరిపోయింది కదా. దీస్ టూ క్లాసిఫికేషన్స్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ఎ బ్యాలెన్స్ షీట్ ఫర్ ఎ బిజినెస్. సో దాన్ని ఒక బాధ పోయింది మనకి. మూడోది లాస్ట్ క్లాసిఫికేషన్ ఏముందండి దీంట్లో? దిస్ ఇస్ నామినల్ అకౌంట్స్. నామినల్ అంటే అర్థం ఏంటంటే, నామినల్ అంటే టెంపరరీ, నామమాత్రపు ఖాతాలు అంటారు తెలుగులో. టెంపరరీ. అదేంటి మాస్టారు టెంపరరీ ఏంటి? ఇది మరి క్లాసిఫికేషన్లో ఇది టెంపరరీ అని అట్లా అంటారు. చూడండి, అమావాస్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పౌర్ణమి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, నలుపు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తెలుపు గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. మరి పర్మనెంట్ మాట్లాడుకున్నప్పుడు టెంపరరీ ఉంటుంది కదా. టెంపరరీ అనేది ఉన్నది కాబట్టి పర్మనెంట్ అని మాట్లాడాం, లేకపోతే ఎందుకు మాట్లాడతాం? ఆ క్లాసిఫికేషన్ చేయం కదా, జస్ట్ కామన్ సెన్స్ పాయింట్. సో నామినల్ అకౌంట్ రిలేట్స్ టు ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ది బిజినెస్. మరి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ పర్మనెంట్గా ఉంటాయి కదా మాస్టారు. శాలరీస్ పర్మనెంట్, ట్రాన్స్పోర్ట్ పర్మనెంట్, రెంట్ పర్మనెంట్, ఇవన్నీ పర్మనెంటే కదా. అంటే ఓకే, ఐ విల్ అగ్రీ. కానీ బిజినెస్లో లాభ నష్టాలు సహజం. లాభమైనా రావచ్చు, నష్టమైనా రావచ్చు. ఈ లాభ నష్టాలని తేల్చేది ఎక్స్పెండిచర్, ఇన్కమ్సే. ఆదాయాల్లోంచి ఖర్చులు తీసేస్తే వచ్చేది లాభం, ఖర్చుల్లోంచి ఆదాయం తీస్తే వచ్చేది నష్టం.
ఇవన్నీ ఎవరికి చెందుతాయండి? ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లాభాపేక్షతోటి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆయనకే చెందుద్ది ఉన్నారా. కాబట్టి ఏంటంటే ఈ లాభాపేక్షతోటి ఎవరైతే చేశారో ఆయనకే చెందుతుంది. కాబట్టి ఇది ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మార్చి 31 నాడు ఆ లాభమైనా ఆయనకి వెళ్ళిపోద్ది, నష్టమైనా వెళ్ళిపోద్ది. అంటే లాభ నష్టాలు ఆయన దగ్గరే చూడొచ్చు. అంటే లాభం వస్తే ఆయన వెయిట్ 4 కేజీలు పెరుగుద్ది, నష్టం వస్తే కాస్త చిక్కుతాడు కాబట్టి 4 కేజీలు తగ్గుద్ది. అంటే మనిషిని చూసే వీడు లాభంలో ఉన్నాడా నష్టంలో ఉన్నాడా అని కూడా చెప్పేయచ్చు. సో ఎవ్రీథింగ్ ద రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ విల్ బి ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్డ్ టు ది క్యాపిటల్ అకౌంట్ ఎట్ ది ఇయర్ ఎండ్. సో నెక్స్ట్ ఇయర్లో మీకు చూడండి పర్చేజెస్, ట్రాన్స్పోర్ట్, శాలరీస్, ఎవ్రీథింగ్. పర్చేజెస్ లాస్ట్ ఇయర్ 1 crore చేశాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున 10,000 పర్చేజ్ చేశాం. వాట్ ఈస్ ది టోటల్ ఆఫ్ ది పర్చేజెస్ అంటే లాస్ట్ ఇయర్ 1 crore సార్, ఫర్ దిస్ ఇయర్ 10,000 అంటాం. అదేంటి 1 crore 10,000 అనలేకపోతున్నాం ఏంటి మనం? అంటే దట్ 1 crore రిలేట్స్ టు ది ప్రీవియస్ ఇయర్, గతించిన ఇయర్లో జరిగిన వ్యవహారం అది. అంటే ఆ వ్యవహారంతో లాభ నష్టాలు తేలి ఆ రిజల్ట్ వెళ్ళిపోయింది. రిజల్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ అకౌంట్స్ కూడా మనకు అవసరం లేదు కదా. ఏ న్యూ అకౌంట్ విల్ బి ఓపెన్డ్ అండ్ విల్ బి కంటిన్యూడ్. పర్చేజ్ అనేది కొత్త అకౌంట్, జీరో బ్యాలెన్స్ తోటి స్టార్ట్ అయింది. మీరు పర్సనల్ అకౌంట్ జీరో బ్యాలెన్స్తో స్టార్ట్ కాదండి. క్యాపిటల్ ఉందండి, క్యాపిటల్లో 10 లక్షలు పెట్టాడు, ₹1,00,000 వాడుకున్నాడు, 9 లక్షలు అయింది. 50,000 లాభం వచ్చింది, 9,50,000 అయింది. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 9,50,000. క్యాష్ ఉందండి, క్యాష్లో నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ 50,000, ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000. అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్సెస్ అన్ని దీంట్లోకి వచ్చేసినాయి. కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఈ ఏదైతే నామినల్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఉందో దోస్ థింగ్స్ విల్ నాట్ బి క్యారీడ్ టు ది నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అప్పుడు ఆటోమేటికల్లీ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇది ప్యూర్లీ దీస్ 2 అకౌంట్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది క్యాపిటల్ అకౌంట్. కాబట్టి మనకి ఇది పర్మనెంట్గా మనతో పాటు వచ్చి అకౌంట్స్ కాదు. కాబట్టి దీన్ని నామినల్ అకౌంట్ అన్నారు. చూడండి, ఒకటి మనకు జరుగుతుంది ఏంటంటే ఇవాళ హైయర్ స్టడీస్ కామర్స్లో మనం చేసినా కూడా మనం ఉన్నతికి వెళ్ళకపోవడం కారణం ఏంటంటే ప్రతిదీ క్షుణ్ణంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయలేదని అనిపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా మీకు వై క్లాసిఫికేషన్స్ వర్ మేడ్ అనే దానికి ఎక్కడ మీనింగ్ చెప్పలేదు. క్లాసిఫికేషన్ అంటారు, తర్వాత రూల్స్ అంటారు. క్లాసిఫికేషన్ కనుక మీనింగ్ తెలిస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. క్లాసిఫికేషన్ ఈజ్ సో మేడ్ ఓన్లీ టు గెట్ ది రిపోర్ట్స్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. విన్నారా? ఈ 2 రిపోర్ట్స్ కోసమే ఈ క్లాసిఫికేషన్ చేశారని తెలుస్తుంది. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ మై వెర్షన్ అండ్ విత్ మై డిస్కషన్? ఎందుకంటే మీరు సాటిస్ఫై కాకపోతే యూ ప్లీజ్ ఇమ్మీడియట్లీ write something about your doubt and the confusion in the comment section. ఎందుకంటే మీరు నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనే తపన మీకు ఉన్నట్టయితే రోజు రోజుకి మీరు అప్డేట్ అవడానికి మీరు ప్రయత్నం చేస్తేనే నేను మీకు సహకరిస్తాను. ఎందుకంటే ఆ అప్డేట్ అవడానికి మీ వంతు ప్రయత్నం మీరు కామెంట్ చేయడం. మీరు కామెంట్ చేస్తే నేను ఆన్సర్ ఇవ్వటం, దాన్ని ఇద్దరు డెవలప్ అవుతాం మనం ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనం చేశారు. మాస్టర్ మరి క్లాసిఫికేషన్ బాగానే ఉందండి, బాగానే చెప్పారు మీరు. మరి క్లాసిఫికేషన్ వల్ల ఈ 2 రిపోర్ట్స్ వస్తాయంటే రావు. ఎందుకు వస్తాయి? అసలు ముందు క్లాసిఫికేషన్ ఎందుకు చేసామంటే ఆ 2 రిపోర్ట్స్ కోసం. మరి ఆ 2 రిపోర్ట్స్ మరి క్లాసిఫికేషన్ వల్ల 2 రిపోర్ట్స్ మళ్ళీ మీరే రావంటున్నారు. మరి దీంట్లో ఒక సత్యం మనం గ్రహించాలి, కామన్ సెన్స్ పాయింట్. ఏమండి, మీ జేబులోకి వచ్చి ₹1000 పడ్డాయి, అమ్మితే వచ్చినాయా? ఎవడన్నా మీకు బాకీ ఉండి ఇచ్చాడా? లేకపోతే ఎవరన్నా అప్పటికి తీసుకున్నారా? అంటే ఏ కారణం చేత మీకు ఆ డబ్బులు వచ్చినాయి, ఏ రోజున వచ్చినాయి, ఎంత వచ్చినాయి? అది క్వశ్చనే కదా. ఏ రోజున వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఎలా వచ్చినాయి? మరి ఆ డబ్బులు మీరు జేబులో అలా కలకాలం దాచుకుని పెట్టుకుంటున్నారా? ఏదో విధానం ఖర్చు పెడుతున్నారు. మరి ఏ రోజున ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎందుకు, ఏ రోజు, ఎందుకు, ఎలా? అట్లనే ఏ రోజు, ఎందుకు, ఎలా అంటే ఈ మూడు చిన్న బిట్లకి ఆన్సర్ చేయడానికి మీరు ముందుకు రాగలిగితే అదే అకౌంటెన్సీ. అంటే ఇది ఎక్కడ మీరు నోటుతో గుర్తుపెట్టుకోగలుగుతారు, సాయంకాలం వరకు మీరు చేసింది గుర్తుపెట్టుకోగలుగుతారు, ఇచ్చేస్తారు, చిన్న మొత్తం ఏం కాదు, వ్యవహారం కాదు. కానీ అదే బిజినెస్ అయితే సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విల్ రన్ బిఫోర్ యూ. అటువంటిప్పుడు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మీకు గుర్తు రాదు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు
కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు రికార్డ్ ఇట్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు రికార్డ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ జర్నలైజేషన్. జర్నల్ అంటే ఏంటంటే డే షీట్. జర్నల్ అంటే డే షీట్. డే షీట్లో రికార్డ్ చేసేదే జర్నలైజేషన్. అంటే ఏది ఎట్లా వచ్చింది రాసేసుకోండి. డబ్బులు 10,000 వచ్చినాయి, ఎలా వచ్చిందో రాయండి. 2,000 ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టావు రాయండి. సాయంకాలానికి మీరు వచ్చిన డబ్బులు ఎంత, మీరు ఖర్చు పెట్టింది ఎంత, మిగులుబాటు ఎంత తేలిపోద్ది కదా. సో వితౌట్ ఎ రికార్డింగ్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇవన్నీ రీచ్ కావాలంటే ముందు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఏమంటారు, రికార్డింగ్ వర్క్ కాడి నుంచి మొదలు పెట్టాలి. ఈ రికార్డింగ్ వర్క్ దీంట్లోంచి డేటా ట్రాన్స్ఫరు, తర్వాత బ్యాలెన్సింగు, ట్రయల్ బ్యాలెన్సు, ఫైనల్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఒక సిరీస్లో స్టార్ట్ అవుతాయి. ఆ సిరీస్ కూడా నెక్స్ట్ క్లాస్లో అకౌంటింగ్ సైకిల్ ద్వారా మీకు చెప్తాను. ఎందుకంటే మీరు ఓపిక పట్టండి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ థింగ్స్ కదా అని మీరు మర్చిపోతే మనం రేపటి రోజున ముందుకు వెళ్ళలేము. దీంట్లో ఎంతో అర్థవంతమైన డిస్కషన్ ఉంది కాబట్టి మీ కోఆపరేషను నాకు ఉత్సాహం ఇస్తుంది. మీరు అసలు దీన్ని పాటిస్తున్నారో లేదని కనుక అనుకుంటే నాకు ఉత్సాహం రాదు. కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ ఫాలో మీ, you please encourage me to give more and more important things and in-depth subject. So thank you very much. Good day.